నీసాను అను మాసము యూదులకు మొదటి నెల అది. On the 10th day of month of Nisan, Jesus came to యేసుక్రీస్తు నీసాను నెల 10వ దినము యెరూషలేము పట్టణానికి వచ్చాడు. 4 days before the Passover he came. ఆయన వెళ్ళిపోవడానికి 4 దినాల ముందు ప్రభువు వచ్చారు. Because if you go back and read Exodus chapter 12, నిర్గమకాండము 12వ అధ్యాయం చదవగలిగితే the Passover lamb has to be separated 4 days before. స్పష్టంగా అక్కడ వాక్యం తెలియజేస్తుంది, పస్కా పశువు 4 దినములు వేరు చేయబడి బాధింపబడాలి. So Jesus knows this is a one way ticket. యేసుక్రీస్తుకు ఆ విధముగా సిద్ధపాటు ఆ క్రమము తెలుసు కనుక ఆ విధంగా చేశారు. Yes, this time not an ordinary visit that I have come. యెరూషలేమును గతములో దర్శించినట్లు కాదు, ఈసారి ప్రత్యేకమైనటువంటి విధానములో ప్రభు వచ్చారు. I have come to die for my people. నేను వచ్చింది నా ప్రజల కొరకు చనిపోవడానికి కదా. Let me tell you, Jesus never ran away from the cross. యేసుక్రీస్తు ఎప్పుడు సిలువ నుండి పారిపోలేదు. He ran into the cross and conquered the cross. ఆయన సిలువ యొద్దకు పరిగెత్తి ప్రాణమర్పణ చేశారు. హల్లెలూయా. In the ministry, challenges will be there. పరిచర్యలో చాలా సవాళ్లు వస్తాయి, The problems will be there. సమస్యలు వస్తాయి. But not the problem not run away from the problems. కానీ మనం ఎప్పుడు సమస్యల నుండి దూరంగా పారిపోకూడదు. Oh, resist the problem, let the challenges and problem, let it run away from you. సమస్యను ఎదుర్కోండి, సమస్య పారిపోతాయి. Jesus run into the cross and conquered the cross. అవును, మన ప్రభు యేసుక్రీస్తు సిలువ యొద్దకు పరిగెత్తాడు కానీ సిలువ నుండి పారిపోలేదు.